ఇక ఇవి మనం ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఈ 6 యుద్ధ విమానాలు కూల్చేసాము, వాటిలో F-16లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక గేట్వే ఆఫ్ హైదరాబాద్ అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్ అంట. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మూసీని అద్భుతం చేయబోతున్నానని కూడా ఆయన మరోసారి చెప్పారు. ఇక హృదయం జర పైలం, గుండె జబ్బుకి ముందస్తు హెచ్చరికలు, పలు సంకేతాలు ఇచ్చే శరీరం వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు. సో వెంటనే అంటే కొంతమందికి అయితే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, కానీ ఆ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ముందు కూడా బాడీ కొన్ని ఇండికేషన్స్ ఇస్తుందంట. దాని గురించి ఒక మంచి ఆర్టికల్ రాశారు, చూద్దాం మనం. కొత్త పలుకులో P4 పిచ్లో చంద్రబాబు అని ఆంధ్రజ్యోతి పత్రికలో రావటం కొంత ఆశ్చర్యం కలిగించే విషయంగానే ఉంది. ఎందుకంటే ఈ P4 అనేది వేస్ట్ అని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపించడం కామన్, కానీ ఈ పత్రికల్లో దట్టు రాధాకృష్ణ కొత్త పలుకుల్లో దీని గురించి ఒక ఆర్టికల్ రావటం అయితే పెద్ద విషయమే. చూద్దాం దాని గురించి మనం. రాత్రి యాజ్ యూజువల్గా వర్షం ఒక రేంజ్లో కుమ్మింది. అమీర్పేట ఇటు మొత్తం కంప్లీట్ బ్లాక్, మొత్తం అసలు చుక్కలు కనపండి రాత్రి. నేను కూడా ఎక్కిపోయా దాంట్లో. అయ్యో రొయ్య, ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం విలవిల. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ట్రంప్ దెబ్బకు అన్ని రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. మెయిన్ మన దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆక్వా రంగం, ఈ రొయ్యల ఎక్స్పోర్టు ఇండియా దాదాపు అమెరికాకి వచ్చే రొయ్యల్లో 50% మన దగ్గర నుంచే వెళ్తాయి అన్నమాట. సో ఈ ట్రంప్ చేసిన పనికి ఇప్పుడు దానిపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంట. మరి పాపం ఎలాగో చూడాలి. అనుబంధానికి బ్రేక్, ఈసారి కేటీఆర్కు రాఖీ ఘటన కవిత. అక్కడ కూడా మన షర్మిల కూడా జగన్కి ఏం గడతలేదు కదా, ఈ మధ్యకాలంలో మానేసినట్టున్నారు కదా. సో ఈమె కూడా మానేసిన అన్నదే పాపం. కవిత వస్తానన్న దాంట్లో కానీ కేటీఆర్ లేడంట, ఎక్కడికో బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పి టాక్ వినపడుతుంది. ఇది అంతే. ఇక అంటే ఏదో అంటారు కదా, ఒకప్పుడు ఏమండేదంటే పైసా నువ్వేం చేస్తావంటే అనుబంధాలు బ్రేక్ చేయగలను, ఆత్మీయత బ్రేక్ చేయగలను, ఇట్లాంటి ఒక కొటేషన్ ఏదో ఉండేది గతంలో. ఇప్పుడు ఆ కొటేషన్ ఏమైందంటే ఇటువైపు పోయింది, ఎటు మన రాజకీయాల వైపు. రాజకీయాలు మీరేం చేస్తారంటే అన్నా చెల్లెల్ని వేరు చేయగలుగుతాను, తండ్రి కూతుర్ని వేరు చేయగలుగుతాను, తండ్రి కొడుకుల్ని కూడా వేరు చేయగలుగుతానని చెప్తుంది రాజకీయాలు. ఇప్పుడు ఈ చిల్లర చీప్ రాజకీయాల కోసం పేగుబంధాన్ని ఎలా తెంచుకుంటారండి మీరు? కవిత గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చిల్లర చీప్ రాజకీయాలు జీవితాంతం చేస్తారా మీరు? రాజకీయాలు చేయలేరు కదా. జీవితాంతం చేయలేని ఇలాంటి ఒక పనికిమాలిన రాజకీయాల కోసం ఒక కడుపులో పుట్టిన మీరు ఇలా అయిపోతారని అయితే అనుకోలేదు నేను ఎప్పుడు.